ఓయ్ అక్క సారేనా ఇది? ఓ చింతపండు నవీన్ పటేల్ గారి పేపర్ అట్నాయి చూడు అయ్యు. బారా సినిమా సార్, వెరీ గుడ్, సూపర్. ఆ అబ్బా అబ్బా ఏయ్ ఆ, వాగిండుగా, వాగపోతే ఆశ్చర్యపడు. ఇంచు భూమి కూడా పోనివా. ఇప్పటి వరకు ఒక లెక్క, నేను వచ్చాక ఒక లెక్క. ఆపదంచే అర్ధరాత్రి అయినా వస్తా. పేదల జోలికి వస్తే ఖబర్దార్. టిఆర్పి చీఫ్ చింతపండు. రాజేంద్ర నగర్ మా భూబాధితులకు భరోసా. ప్రజల్ని ఇబ్బంది పెడితే జైలుకి వెళ్తారు. భూ మాఫియా వద్ద ఎంత తీసుకున్నారు స్థానిక పోలీసులకు మళ్ళన్న వార్నింగ్. కొని అక్క మా చింతపండు గారు ఏమంటారంటే, మా సారు ఆపదంచే అర్ధరాత్రి సట. ఇంకా అబ్దుల్లాపూర్ మెట్టు పోయాం పరదే. అబ్దుల్లాపూర్ మెట్లో వద్దంటే వద్దంటే నేను పిలుస్తారు వాళ్ళు. ఎందుకని నీ అంత మంచోలేట, నీ పార్టీలో ఉన్న కార్యకర్తలుగా పనిచేసే వాళ్ళు మంచిగా భూములు కబ్జాలు చేసిరట. ఇప్పుడు అతిపెద్ద కబ్జా కోరు వచ్చి కబ్జాల గురించి మాట్లాడుతున్నానే. తెలంగాణ రాష్ట్రంలో ఎంటైర్ సిస్టంలో అందరికంటే పెద్ద భూ కబ్జా కూడా ఉందంటే అది తీర్మానం మల్లన్న పటేల్ గారు. ఇది నేను చెప్తాను, ఆయన దగ్గర ఉన్న ఆస్తి చెప్తుంది ఆ లెక్కలు. ఆయన దగ్గర ఆయన ఫ్రెండ్ ఉంటాడు ఒక ఆయన, పరమేష్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. ఆయన ఆ క్లోజ్ ఫ్రెండ్ అంటే చెప్తాడు ఈయన కబ్జాలు మొత్తం ఎంత, ఈయన చేసిన కబ్జాలు ఎంత, ఎంతమంది భూములు గుంజిర్రు. ఇప్పుడు ఆ టిఆర్పి పార్టీలో పార్టీ ఏమి నడుస్తుందో దేవుడు ఎరుగు. డైలీ ఈ కబ్జాలే, ప్రతిరోజు రోడ్ల మీకు రావాలి. ఎవరి భూమి దొరుకుతుందా, ఎవరి ప్లాట్ దొరుకుతుందా, ఎవరి పొలం దొరుకుతుందా చూడాలి, కబ్జా చేయాలి, పైసలు సంపాదాలి. మొత్తం ఈ పని తప్ప వేరే పని లేదు. ఈ మా సార్ ఇప్పుడు కాలేజీలో అయిపోయింది, కాలేజీలో వేయండు, ఆర్టీసీ కార్మిక కాడ వేయండి, ఇప్పుడు ఏడికి వేయండు. నేనేం చెప్తా అంటే, ఇవన్నీ కాదు సార్ నువ్వు పోవాల్సింది. నువ్వు పోవాల్సింది ఒకే ఒక్కటి, తెలంగాణ నిరుద్యోగి వేణు కుమార్ ఆయన కాడికి పోయి రాలను. ఖమ్మం పట్టభద్రుడే, నీకు ఓటేసుకోడు రేపు. ఎందుకంటే సీఎం 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 కావాలంటే మరి అలా కూడా ఓటేయాలి. నిరుద్యోగులు రేపు నిన్ను సీఎం చేయాలంటే మరి 2 లక్షల ఉద్యోగాలు నువ్వు అంటున్న తల్లి లాంటి కాంగ్రెస్ ప్రభుత్వంకి వెళ్ళి వాళ్ళకి ఇప్పియాలి. ఇప్పిస్తే అప్పుడు నిజంగా మా సార్ మంచోడనే, మాకు ఉద్యోగాలు ఇప్పించిండు, మమ్మల్ని మంచిగా చేసిండు, మమ్మల్ని బాగా చూసుకున్నాడు, మా సార్ గెలిపితే మేము కూడా అనుకుంటాం. అబ్బా చెమటలు వచ్చినాయి మాట్లాడి మాట్లాడి, కారిపోతున్నాయి మా సార్కి. ఏం బాధ వచ్చినాయి పాపం. మంచిగా ఉంది బాధ అయినది. ఇక పూజా వాస్తే శుద్ర పూజ అట. అబ్బో, శుద్ర పూజలు ఎవరు చేసి పూజలు ఎవరు చేసి. ఇప్పుడు హరీష్ రావు కాంగ్రెస్ వల్ల, మరి నువ్వేం చేసినావు? నువ్వేం చేసినావు కాక? మా సార్ ఏంటంటే కేసీఆర్ జపం చెప్తాడు. ఇప్పుడు ఆయన కేసీఆర్ జపం, రేవంత్ జపం, రెడ్డిలో ఎలమల జపం చేసి బీసీలను మోసం చేస్తాడు. బీసీలను చుత్తగానం చేసి మళ్ళీ పోయి కాంగ్రెస్ పక్కన చేస్తానికి దానికో యాగం చేయాలి. ఇప్పుడు మందిని ముంచే యాగం చేయాలి. మల్లేశ గారు, మా పటేల్ సారు, నేను గమ్మత్తు వార్త రాసిండు. నేను మంచి టైంకి అది ఇదే అయింది. మా సార్కి మంచి చూపిద్ది నిన్న. మరి ఉత్తమన్న మల్లన్న పటేల్ గారు ఉత్తమన్న ఏమంటే, నాగార్జున సాగరు, శ్రీశైలము లేదు, కృష్ణానదిలో నీళ్లు లేవు, కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుతలేదు, తాగేదందుకే నీళ్ళు లేవు, ఇక వ్యవసాయానికి మేము ఎడుతామంటారే. మరి నువ్వేమో కృష్ణానదిలో బ్రహ్మాండంగా వరద వస్తుంది, నాగార్జున సాగరు, శ్రీశైలం నిండి పొంగి పొర్లుతున్నాయి, రైతుల కళ్ళల్లో ఆశలు చిగురుస్తున్నాయి అని రాసి కదా సారు చింతపండు నవీన్ పటేల్ గారు. మరి మీరు రాసింది నిజమా? వీళ్ళేమో యాగం చేసిర్రు అంటారు, ఈ యాగం నిజమానే? నువ్వు చెప్పింది నిజమైతే మరి యాగం చేస్తున్నారో చెప్పాలి. మీ కాంగ్రెసేనా, మా కాంగ్రెసా? మేము ఓటేసినావా? నువ్వేనా ఓటేసి కాళ్ళకు గజ్జలు కట్టుకొని సింగులు ఎగిరేసుకొని తిరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమో ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నా కూడా లేవని చెప్ప తిరుగుకుంటా యాగాలు చేస్తున్నారు. ఏం బాధలు వచ్చాను.
ఉం? మొన్న శుద్ర పూజలు, నిన్న వర్ణయాగాలు. తెలంగాణ రాజకీయం ఎటువైపు? పూజలతో పంటలు పండుతాయా? బ్లాక్మెయిల్తో పంతాయి, బ్లాక్మెయిల్తో పంతాయా? కోట్లు కోట్లు పంతాయి. ఆధ్యాత్మికం ఓకే, మరి పాలన సంగతి ఏంటి? వర్ణయాగాల పేరుతో అసలు చర్చ పక్కదారి. మద్దతు ఏ యాగం చేయాలి? ఎరువుల కోసం ఏ హోమం నిర్వహించాలి? రైతు క్యూ లైన్ల కష్టాలు తీర్చే హోమం ఏది? అధికారంలో ఉంటే యాగం, ప్రతిపక్షం చేస్తే శుద్ర పూజల. విపక్షాల విశ్వాసాల చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయం. విజ్ఞాన యుగంలో నమ్మకాల పలవరింత, నీటి నిర్వహణ వదిలేసి వర్ణయాగాలు, పాలకుల తీరుపై మండిపడుతున్న రైతాంగం. ఏ యాగం చేస్తావంటే చింతపండు నవీన్ పటేల్ యాగం చెయ్యి, యాగం పేరు మార్చు. ఎందుకంటే చింతపండు నవీన్ పటేల్ యాగం అంటే ఏంటంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి మాకు వచ్చే అన్ని నువ్వు ఇప్పిస్తావు కాబట్టి మరి నువ్వే ఇప్పియాలి. 24 గంటలు వ్యవసాయానికి నీళ్ళు ఇప్పియాలి, మరి నువ్వే కదా వారధివి. వారధి వారధి. అబ్బో, చిన్నారులకి ఫ్రీ హార్ట్ సర్జరీస్ అంటే నిమ్స్ హాస్పిటల్లో స్టార్ట్ చేస్తున్నారే. ఎందాక చూస్తాం. ఇక మా సారు చింతపండు నవీన్ పటేల్ గారు ఇక అరేంజ్ మ్యారేజ్లో కొత్త ట్రెండ్ అంట. బాగుంది మా సార్ది. మా సారు లవ్ స్టోరీ గురించి చెప్పిండు, అది ఒక్కటి మంచిగా అనిపించింది. అప్పుడు మంచోడే ఉండేనట, ఈ మధ్యలో లంగతారాయడు. అప్పట్లో మంచోడే ఉండేనట. మంచిగా పెళ్లిగాల మొదలు మంచిగా పానపరాకులు ఎత్తున్నాడట. చాలా ఉన్నాయి ఆయన మా సారి కథలు. కానీ ఇక తిరిగిండి, ఇక ఇటే ఇటే పట్టుకొని తిరుగుతాడు. గజ్జం ఉంటుంది, మందిని ఎక్కిరిస్తే పొట్టోని అంట పొడుగోడు కొడితే పొడుగోని పోసామో వచ్చినట. మంది అందరిని ఎక్కించామో గజ్జం ఉంటుంది. ఇక అంతేనా, చిన్నపిల్లలు మీ ఇళ్ళ డైపర్ లేనోళ్ళు, ఆర్థిక ఇబ్బందులు, డైపర్ లేకపోతే జర చెప్పురే, మా తైమార్మల పేపర్ని పంపిస్తా, డైపర్గా వాడుకోరు, మీకు ఏం తప్పులేదు. ఒక్కటే పేజ్, ఒకటే పేపర్ ఉంటుంది, సింగిల్ పేపర్ ఉంటుంది, మీరు దాన్ని వాడుకునే ప్రయత్నం చేయండి.